రాఖీ పండుగ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన అక్క చెల్లెలకు పండుగ శుభాకాంక్షలను చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి అన్నారు. ఎక్స్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆస్తులు సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలను ఆస్తులను తల్లుల పేరుపైన ఇచ్చే సంస్కరణ తెచ్చింది తెలుగుదేశమేనని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలిక విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషి చేశామన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. కాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి పీతల సుజాత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, పార్టీ డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత, కంబంపాటి శిరీష, పలువురు బ్రాహ్మ కుమారులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోదర సోదరి మనులందరికీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.